నార్సింగి పిఎస్లో మస్తాన్ సాయిని పోలీసులు విచారిస్తున్నారని, మస్తాన్ సాయి విషయం కోర్టులో తేల్చుకుంటానని లావణ్య చెప్పారు. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఇక తన వీడియోలు గుర్తు తెలియని వ్యక్తులు వైరల్ చేస్తున్నారని లావణ్య ఆరోపించారు. రాజ్ తరుణ్ కుటుంబానికి లావణ్య క్షమాపణలు చెప్పారు. మరోసారి మీడియా ముందుకు రానని తెలిపారు. ఇక కొందరు తన అనుమతి లేకుండా వీడియోలు వైరల్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మస్తాన్ సాయి అమ్మాయిలను డ్రగ్స్కి అలవాటు చేసి బ్లాక్మెయిల్ చేసేవాడని లావణ్య అంటున్నారు. హార్డ్ డిస్క్లో అన్ని వివరాలు ఉన్నాయని అన్నారు. చేసుకోగలను, ఎందుకంటే నా అరెస్ట్కి నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చాక నాకు ఇప్పుడు బెస్ట్ ఎటువంటి సపోర్ట్ లేదండి. అండ్ రాజ్ని కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు. రాజ్ తరుణ్ కూడా బేసిక్ లాయర్ని కూడా ఎప్పుడు నాకు పెట్టలేదు. ఎగ్జాంపుల్ సో నేను బయటకు వచ్చాక నా ప్రయత్నం నేనే చేసుకోవాలి. సో నిజాలు ఏంటి అని మళ్ళీ నేను మస్తాన్ సాయిని అడిగేదాన్ని. మస్తాన్ సాయి అదే అండి, నేను సెప్టెంబర్లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో నేను ఆ కోణంలో చెప్పుకున్న ఒక దాంట్లోనే అది కూడా మస్తాన్ సాయి ఎదురుగా ఉన్నాడు. అప్పుడే మాట్లాడిన కాల్ని దాన్ని కూడా తప్పుగా తీసుకొచ్చారు. అది కూడా ప్రూవ్ చేసుకోగలను, ఎందుకంటే ఎదురుగా కాల్లో ఫుల్ కాల్ అదే హార్డ్ డిస్క్లో ఉంది. దాన్ని పోలీసులు కూడా బయటకు వదిలితే బాగుంటుంది. అందులో మస్తాన్ సాయితో వీడియో కాల్లో ఉన్నాను నేను పోలీస్ ఆఫీసర్తో. 4 గ్రామ్స్ ఉన్న డ్రగ్స్ వచ్చిన లావణ్య కేసుని అమ్మాయిని జైలుకి పంపించారు. మాది 35 గ్రాముల డ్రగ్స్ నన్ను యూజర్గా వేశారు అని అంటున్నారు. అంటే లావణ్య ఒక న్యాయం, మస్తాన్ సాయికి ఒక న్యాయమా, లేకపోతే అక్కడ పోలీసులకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారన్నది బయటికి రావాలి. వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు. 4 గ్రాములు మరి లావణ్య ఎక్కడ కొనింది, నేను ఎక్కడ కొన్నాను, లావణ్య 4 గ్రాములు ఏం చేసింది, నేను ఎక్కడ అమ్మాను, మరి నా కస్టమర్స్ ఎవరు, ఇవి ఏమీ ఉండవండి, ఏ సాక్ష్యాలు ఉండవు. నేను ఆ పని చేయలేదు. కానీ నేను శిక్ష అనుభవించి వచ్చాను. జైల్లో 43 రోజులు ఉన్నాను. మనస్ఫూర్తిగా అయితే క్షమాపణ కోరుతున్నాను. నేను చేయాలనుకుంది అయితే ఇదే అల్టిమేట్గా. అది రాజుకు తెలుసు. ఈ రోజు కాదేమో 1 సంవత్సరం పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు. ఒక రోజు అన్నదైతే మంచిగా ఆలోచన వస్తుంది, మారుతాడు. బట్ ఎప్పటికైనా సరే నా రాజే. వీడియోస్ ని లావణ్య లీక్ చేస్తుంది, చాలా మంది మహిళలు లీక్ చేస్తుంది. ఇది పూర్తిగా అవాస్తవం. ఏ ఒక్కరి దగ్గరైనా సరే లావణ్య లీక్ చేసిన వీడియోని తీసుకోండి, తన లీగల్ గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు లావణ్యకి సంబంధించిన వీడియోస్ ఎవరైతే రిలీజ్ చేస్తూ ఉన్నారో వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. మస్తాన్ సాయి 31వ తారీఖు ఇక్కడికి వచ్చిన రోజున వాల్వో కారులో వచ్చాడు. ఆ కారు ఇప్పటికీ ఇదే బిల్లాలు బయట ఉంది. దానిలో డ్రగ్స్ ఉన్నాయా ఏంటి అనేది పోలీసు వారు సీజ్ చేసి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. ఇప్పటి వరకు ఏ ఆడియోలు అయితే రిలీజ్ అయినాయి, లేకపోతే డి అయితే రిలీజ్ అయ్యని చెప్తున్నారో దానికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ల్యాబ్ నుంచి ఎలాంటి రిపోర్ట్స్ రాలేదు కాబట్టి దాన్ని కేవలం మనం ఎలిగేషన్స్ గానే చూడాలి. లావణ్య చేసినా కానీ ఇంకొకటి చేసినా ఏ మహిళ వీడియో కూడా బయటికి రావడానికి వీల్లేదు. ఏ మహిళకు సంబంధించిన వీడియోస్ ఈవెన్ లావణ్యదైనా సరే ప్లే చేయడానికి వీల్లేదు. చట్టపరంగా శిక్షార్హులు అవుతారు. ఏ మహిళకి కూడా ఇప్పుడు లావణ్య జీవితం చాలా ఎగ్జాంపుల్ గా క్లియర్ గా తను కన్ఫెస్ అయిపోయింది. సెల్ఫ్ కన్ఫెస్ అయిన మహిళను కూడా టార్గెట్ చేసి తనను వివస్త్రతను చేసి బట్టలు ఓడిసినటువంటి వీడియోలు ఈ వీడియోలో యూట్యూబ్ లో ప్లే చేస్తున్నారంటే ఒక్కసారి ప్లే చేసే వాళ్ళు కూడా ఆలోచించాల్సిన నెసిటీ ఉంది. నిజంగా అందరూ అలాంటి మహిళల్ని రిలీజ్ చేయాలనుకుంటే లావణ్య అలా చేయదు. లావణ్య అలా చేస్తుంటే తనకి తాను బయట ఎప్పుడు వేసుకోదు. తనకి అగెనిస్ట్ గా ఎవిడెన్స్ అని రాలేదు. అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ కాపీలు ఇంకా ఈ హార్డ్ డిస్క్ లకు సంబంధించిన డేటా మస్తాన్ సాయి తన అగెనిస్ట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కాపీలు పెట్టాడు అని క్లియర్ గా తెలుస్తుంది.